HTML ఫైల్లో CSS ఫైల్ని అండ్ జావాస్క్రిప్ట్ ఫైల్ని ఎలా లింక్ చేయాలో చూద్దాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఈవెంట్ లిజనర్స్. మనం ఆల్రెడీ ఫంక్షన్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఫంక్షన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయో కానీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఫంక్షన్స్ని యూస్ చేసి ఈవెంట్ లిజనర్స్ని యూస్ చేసి ఒక బటన్ని ఎలా వర్క్ అయ్యేట్టు చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ నా డెస్క్టాప్లో ఒక న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నా. న్యూ ఫోల్డర్ నేమ్ వెబ్ అని పెట్టా. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ని నేను విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేయాలి. సో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఓపెన్ అనే బటన్ తీసుకెళ్ళి ఎక్కడ క్రియేట్ చేసా, డెస్క్టాప్లో వెబ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసా. ఆ వెబ్ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నట్టే ఇలా వస్తుంది. సో ఇక్కడ ఈ సింబల్ మీనింగ్ ఏంటి అంటే ఫైల్స్ని క్రియేట్ చేయడానికి, న్యూ ఫైల్. సో ఈ సింబల్ ఎందుకు అంటే న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి. ఇప్పుడు నేను ఈ ఫైల్ని మీద క్లిక్ చేస్తే న్యూ ఫైల్ వచ్చింది. ఇక్కడ నేను నా నేమ్ ఇవ్వచ్చు, HTML ఫైల్ని క్రియేట్ చేశా. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మన లోకల్ డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాం కదా వెబ్ అని చెప్పేసి. ఆ వెబ్ ఫోల్డర్లో index.html ఫైల్ ఉన్నది చూడండి. ఇప్పుడు నేను ఏమైతే కోడ్ ఇక్కడ రాస్తానో అది ఈ ఫోల్డర్లో index.html ఫైల్లో ఉంటుంది అన్నమాట. సో ఇది నార్మల్ బాయిలర్ ప్లేట్ కోడ్. ఫస్ట్ డాక్ టైప్ మెన్షన్ చేస్తా. నెక్స్ట్ హెడ్డింగ్ సెక్షన్, నెక్స్ట్ హెచ్టిఎంఎల్లో బాడీ అండ్ హెడర్. ఈ హెడర్లో టైటిల్ అంటే ఒకసారి డీబగ్ కోడ్ ఓపెన్ చేద్దాం. టైటిల్ అంటే ఇక్కడ నేమింగ్ అనమాట, అంటే మన వెబ్ బ్రౌజర్ ఒక ట్యాబ్ నేమ్. నేను ట్యాబ్ నేమ్ అది ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి. ఓకే, సో దీనికోసం టైటిల్ వాడతాం. సో ఇలానే బాడీ సెక్షన్లో నేను ఈ కోడ్ రాసిన అది ఇక్కడ బాడీలో డిస్ప్లే అవుతుంది. సో దీన్ని హెడ్ అంటాం. సో ఇప్పుడు ఇలా కాదు, నార్మల్గా నేను స్టైలింగ్స్ అనేది ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ అనేది H1 ట్యాగ్ క్రియేట్ చేశా, హలో వరల్డ్ అని చెప్పేసి. ఇప్పుడు హలో వరల్డ్కి స్టైలింగ్ అనేది నేను ఎక్స్టర్నల్ సోర్స్గా ఇవ్వాలి. అంటే ఇంకో ఫైల్ ఉంది అనుకుందాం, index.css. సో ఇప్పుడు ఈ ఫైల్లో ఉన్న కోడ్ని ఈ ఫైల్లో లింక్ చేయాలి అంటే index.css ఫైల్ని అండ్ index.html ఫైల్ని లింక్ చేయాలి అంటే హెడర్ సెక్షన్లోకి వచ్చి ఇక్కడ లింక్ ట్యాగ్ యూస్ చేసి ఈ లింక్ ట్యాగ్లో RAL అంటే రిలేషన్, అంటే ఈ ఫైల్ రిలేషన్ ఏంటి అంటే ఏ టైప్, అది స్టైల్ షీట్స్ కాబట్టి స్టైల్ షీట్స్ అని మెన్షన్ చేసాం. సో ఈ ప్లేస్లో ఫైల్ పాత్ అనేది ఇక్కడ ఇస్తాం hrefలో. సో ఇప్పుడు CSS ఫైల్ ఎక్కడుంది, వెబ్ అనే ఫోల్డర్లో HTML CSS అంతే కదా. ఈ వెబ్ అనే ఫోల్డర్లో HTML CSS రెండు ఫైల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను కోడ్ అనేది ఏంట్లో రాస్తున్నా, HTML ఫైల్ లోపల రాస్తున్నా. ఈ ఫైల్ లోపల నుంచి బయటికి రావాలి. బయటకు వస్తేనే నేను ఈ వెబ్ అనే ఫోల్డర్లో ఏమేమి ఉన్నాయో చూడగలుగుతా. మనం ఏం చేస్తాం, కోడ్ రాసి బ్యాక్ రావాలి. అంటే // ఇచ్చాను అనుకోండి, ఈ ఫైల్లో అంటే ఈ HTML ఫైల్ కోడ్ రాస్తున్న ప్లేస్ నుంచి 1 స్టెప్ బ్యాక్వర్డ్ అంటే వెబ్ ఫోల్డర్లోకి బ్యాక్వర్డ్ అయ్యాను. బ్యాక్వర్డ్ అయిన తర్వాత నాకు ఏవే ఫైల్స్ అనేవి కనిపిస్తున్నాయి, index.css ఫైలు, index.html ఫైల్ రెండు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను ఏది లింక్ చేయాలనుకుంటున్నానంటే index.css ఫైల్ని లింక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ index.css ఫైల్ అనేది ఇచ్చాను. సో ఇప్పుడు HTML ఫైలు అండ్ CSS ఫైలు లింక్ అయిపోయినట్టే. ఒకసారి టెస్ట్ చేద్దాం వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి. ఇప్పుడు మనం H1 ట్యాగ్ యూజ్ చేసాం కదా.
h1 ట్యాగ్ కలర్ చేంజ్ చేస్తుంది, కలర్ గ్రీనిష్ ఎల్లో, కలర్ చేంజ్ అయింది చూడండి. సేమ్ ఇలానే మనం జావా స్క్రిప్ట్ ఫైల్ని కూడా లింక్ చేస్తాం. జావా స్క్రిప్ట్ ఫైల్ని కాకపోతే స్క్రిప్ట్ ట్యాగ్లో ఎస్ఆర్సి యూస్ చేసి లింక్ అనేది చేస్తాం అనమాట. index.js జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసా. సో ఇప్పుడు ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ని ఒకసారి లింక్ చేసి చూద్దాం. HTML ఫైల్తో లింక్ చేయాలి అంటే బాడీ సెక్షన్ కింద స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేసా. స్క్రిప్ట్ ట్యాగ్ స్టార్టింగ్ ఓపెనింగ్ ట్యాగ్లోనే ఎస్ఆర్సి ప్లేస్లో మన యొక్క స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ ఫైల్ పాత్ అనేది అక్కడ ఇస్తాం. సో ఫైల్ పాత్ ఇవ్వాలంటే ప్రజెంట్ నేనున్న ప్లేస్ నుంచి బ్యాక్ సైడ్ 1 స్టెప్ బ్యాక్ సైడ్ వేసానంటే, అంటే ఈ ప్రజెంట్ HTML కోడ్లో నుంచి 1 స్టెప్ బ్యాక్వర్డ్ అంటే వెబ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలంటే డాట్ / కొట్టానంటే వెనక్కి వెళ్ళినట్టు మీనింగ్, అంటే వెబ్ ఫోల్డర్లోకి HTML కోడ్లో నుంచి వెనక్కి. సో వెనక్కి వెళ్తే నాకేమేం కనిపిస్తున్నాయి, index.css, HTML అండ్ జావా స్క్రిప్ట్. ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ కోడ్ని లింక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి జావా స్క్రిప్ట్ అయినా క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా అసలు స్క్రిప్ట్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో స్క్రిప్ట్ అనేది లింక్ చేసేసాం HTML ఫైల్తో. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఫైల్లోకి వెళ్ళి document.write-off ఇక్కడ చూడండి, document.write-off అని చెప్పి నేను ఏదైతే అది రాస్తున్నానో అది ఇక్కడ అప్డేట్ అవుతూ వస్తుంది. జావా ఈజ్ వర్కింగ్. సో జావా స్క్రిప్ట్ ఈజ్ వర్కింగ్. సో ఇప్పుడు మనం HTML ఫైల్తో CSS ఫైల్ని అండ్ జావా స్క్రిప్ట్ ఫైల్ని ఎలా లింక్ చేయాలో చూసాం, ఎక్స్టర్నల్ ఫైల్స్ని. సో ఇప్పుడు ఈవెంట్ లిజనర్స్ గురించి చూసాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బాడీలో ఏదైనా బాయిలర్ ప్లేట్ కోడ్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బాడీలో ఒక బటన్ క్రియేట్ చేసాం. బటన్ నేమ్ క్లిక్ టు గెట్ అలర్ట్. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ బటన్ పైన ఇలా క్లిక్ చేస్తానో నాకు ఇక్కడ పైన అలర్ట్ రావాలి. అలర్ట్ అని చెప్పేసి పెద్దగా అలర్ట్ వస్తుంది. సో ఇప్పుడు అలా రావాలి అంటే మనం జావా స్క్రిప్ట్లో కోడ్ రాయాలి దానికి. సో జావా స్క్రిప్ట్ కోడ్ అనేది ఎక్కడ రాస్తాం, స్క్రిప్ట్ బాడీ కింద స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేసి ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో నా జావా స్క్రిప్ట్ కోడ్ అనేది రాస్తా. సో ఇప్పుడు నేను ఏ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి, బటన్ అనే ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే లెట్ అంటే వేరియబుల్ని నేమ్ అనేది పెట్టుకోవాలి. లేదా మీకు నచ్చిన నేమ్ అంటే వేరియబుల్ నేమ్, అంటే ఈ బటన్ని కాల్ చేసుకొని ఒక పేరులో పెట్టుకుంటాను అనమాట. A = document.getElement by ID. సో ఇప్పుడు నేను గెట్ ఎలిమెంట్ బై ఐడి అన్నాను కదా. సో బటన్కి మీరు ఐడి ఇచ్చి ఉండాలి, లేకుంటే మీరు గెట్ ఎలిమెంట్ బై నేమ్ అంటే ఈ బటన్కి ఏదైనా క్లాస్ నేమ్ ఇచ్చి ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఐడి అనేది మెన్షన్ చేయాలి. అట్రిబ్యూట్స్లో ఐడి = బటన్. సో ఇప్పుడు నేను ఇక్కడ యాక్సెస్ చేయాలంటే బటన్. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్లో ఏ వేరియబుల్లో ఈ బటన్ని నేను యాక్సెస్ చేసుకున్నా. సో ఏ కీవర్డ్ యూస్ చేసి document.getElement by ID అనే బిల్డింగ్ కీవర్డ్ని యూస్ చేసి బటన్ ఎలిమెంట్ని నేను యాక్సెస్ చేశాను. ఇప్పుడు add event listener click off ఫంక్షన్.
సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఏం రాశానంటే యాడ్ ఈవెంట్ లిజనర్ సో ఏ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అంటే ఈ ఫంక్షన్లోకి నేను ఈవెంట్ అనేది పంపించాలి. సో ఎప్పుడైతే మనం ఈ బటన్ని క్లిక్ చేస్తామో నాకు అలర్ట్ అనేది పైన వస్తుంది. ఒకసారి వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. నేను వెబ్ బ్రౌజర్ సో అలర్ట్ అనేది వచ్చింది. సేమ్ డబుల్ క్లిక్ ఇప్పుడు డబుల్ క్లిక్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఒకసారి క్లిక్ చేస్తే నాకు రావడంలే, 2 టైమ్స్ క్లిక్ చేస్తే నాకు హలో వరల్డ్ అనే అలర్ట్ వస్తుంది. సేమ్ ఇలానే ఈ ఈవెంట్ లిజనర్స్ని క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ సింటాక్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తా. వేరియస్ 5 మెథడ్స్ ఉన్నాయన్న ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అండ్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్వరీ సెలెక్టర్ అండ్ క్వరీ సెలెక్టర్ ఆల్. క్వరీ సెలెక్టర్ అంటే సింగిల్ అంటే స్టార్టింగ్ ఏదైతే దానికి అవైలబుల్గా ఆ నేమ్తో ఉంటుందో ఆ ఎలిమెంట్ వస్తుంది. సో క్వరీ సెలెక్టర్ ఆల్ అంటే అన్ని ఎలిమెంట్స్ వచ్చేస్తాయి, ఒకేసారి యాక్సెస్ అయిపోతాయి. సో ఇప్పుడు యాక్సెస్ చేసిన తర్వాత ఆ ఎలిమెంట్కి మనం నేమ్ ఏమని ఇచ్చాం, ఏ అని ఇచ్చాం. ఏ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఆఫ్. ఈవెంట్ లిజనర్లో నేను ఫస్ట్ ఏం పంపించాలి, నా యొక్క ఈవెంట్ అనేది పంపించాలి. ఈవెంట్ కమా ఫంక్షన్, ఆ ఫంక్షన్లోనికి ఈవెంట్ అనేది పంపించాలి. సో ఈవెంట్ పంపించిన తర్వాత అది ఫంక్షన్ కదా, ఆ ఫంక్షన్లో పారామీటర్స్ అన్నీ నా లాజిక్ మొత్తం ఈ కర్లీ బ్రేసెస్ మిడిల్లో రాయాలి. సో ఇప్పుడు అలర్ట్ దిస్ ఈజ్ అలర్ట్. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ బటన్ని క్లిక్ చేస్తామో అప్పుడు నాకు అలర్ట్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ అలర్ట్. సేమ్ సో ది మేజర్ యూస్ ఏంటి అంటే ఇంటరాక్షన్ పర్పస్. సో ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక వర్క్ అనేది జరుగుతుంది కదా, సేమ్ ఇలాంటివన్నీ మామూలు మనం లోకల్గా వేరియస్ వెబ్సైట్లో చూసేటివన్నీ ఇవే. బ్యాక్ సైడ్ జావా స్క్రిప్ట్ కోడ్లో ఆ వర్క్ అయ్యేలాగా చేయాలంటే ఇలా ఈవెంట్ లిజనర్స్ని వాడి వర్క్ అయ్యేలాగా చేస్తాం.